రీసెంట్‌గానే ఎన్టీఆర్ గారి బర్త్‌డే సందర్భంగా అయితే 'వార్ 2' టీజర్ అయితే రిలీజ్ చేశారు కదా! సో, ఈ టీజర్ పైన కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. బట్ చాలామంది కావాలనే నెగెటివ్ చేస్తున్నారేమో అనిపించిందనమాట. బట్ టీజర్ వరకైతే బాగుంది. సో, ఇంకా బాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అలానే ఉంటుంది కాబట్టి మనం కూడా అలానే యాక్సెప్ట్ చేయాలన్నమాట. బట్ ఇప్పుడు 'వార్ 2' టీజర్ అయితే మాత్రం రికార్డ్స్ అయితే బద్దలు కొడుతుందని చెప్పాలి. అండ్ ఈ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి సుమారుగా 126 అవర్స్ అయితే ట్రెండింగ్‌లో ఉందంట. ఇదైతే రికార్డ్ అని చెప్పొచ్చు. మన తెలుగులోనే కేవలం మన తెలుగులోనే 126 గంటలైతే ఈ టీజర్ ట్రెండింగ్‌లో అయితే ఉందనమాట. సో, ఇప్పుడు ఇదైతే పెద్ద రికార్డ్‌గానే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన మన తెలుగు మూవీస్ కన్నా ఇప్పుడు ఈ సినిమా టీజర్ అయితే మాత్రం రికార్డ్స్ అయితే క్రియేట్ చేసిందని చెప్పాలి. అండ్ 'వార్ 2' టీజర్ తర్వాత సినిమా పైన హైప్ అయితే భారీగానే పెరిగింది. బిజినెస్ పరంగా కూడా ఈ సినిమా రైట్స్ కోసం మన తెలుగు రైట్స్ కోసం కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ కూడా ట్రై చేస్తున్నారంట. సో, అది కూడా సుమారుగా 100 crores పైనే ఉండొచ్చు అని కూడా కొంత టాక్ అయితే నడుస్తుందనమాట. ఆల్రెడీ ఎన్టీఆర్ గారు ఉన్నారంటే ఇంకా అది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న క్రేజ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ బాక్స్ ఆఫీస్ అయితే బద్దలవడం మాత్రం పక్కా అనమాట. సో, ఓపెనింగ్స్ అయితే భారీగా వస్తాయి. ఇంకా బాలీవుడ్లో రితిక్ రోషన్ గారు ఉన్నారు కాబట్టి సో అటువైపు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కూడా బాగా వస్తాయి. సో పక్కాగా ఈ సినిమా అయితే ఆగస్టు 14వ తేదీన బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుందన్నమాట. అంత హైప్ అయితే ఈ మూవీ పైన క్రియేట్ అయింది కాబట్టి సో కలెక్షన్స్ పరంగా మనం ఎంత వస్తుంది ఏంటనేది వెయిట్ చేసి చూడాలి. సో మరి దీనిపైన మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.